ఏపీలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతున్నారు. మచిలీపట్నంలోని మహనీయుల విగ్రహాలకు మద్యానికి సంబంధించిన బ్యానర్లు చుడుతున్నారు. మహనీయుల స్తూపాలను బార్ల అడ్డాగా మారుస్తున్నారు మద్యం వ్యాపారులు. వాళ్ళ విగ్రహాల చుట్టూ బార్ అండ్ రెస్టారెంట్ల ఫ్లెక్సీలను చుట్టారు. అంబేద్కర్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాల చుట్టూ ఈ బ్యానర్లు వెలిశాయి. అయితే బ్యానర్లు తొలగించమన్నందుకు మంత్రి అనుచరులు బెదిరింపులకు దిగుతున్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది మొద్దు నిద్రలో ఉన్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మీరు అక్కడ చూడండి, ఎన్టీఆర్, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళ విగ్రహాలకి మద్యం బ్యానర్లు పెడతారా? అదిగో సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ విగ్రహాలకి అక్కడ మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప మహనీయులు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, లేదంటే ఎన్టీఆర్, అంబేద్కర్, వీళ్ళ విగ్రహాల దగ్గర మద్యం దుకాణాలకి సంబంధించినటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. అదేంటని అడిగితే వాళ్ళ మీద జులుం ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. జులుం ప్రదర్శిస్తున్నారట. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, బెదిరించడం అని చెప్పి చేస్తున్నారట. మీరు ఒకసారి ఆ విజువల్స్ చూడండి. మహనీయుల విగ్రహాలు పెట్టుకునేదే నలుగురికి కాస్త వాళ్ళంటే ఏంటో తెలుస్తుందని, వాళ్ళని గౌరవించుకున్నట్లుగా ఉంటుందని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ విగ్రహాల చుట్టూ ఈ బ్యానర్లు పెట్టుకోవడానికా అవన్నీ పెట్టుకునేది?